సోది చెప్తానమ్మా సోది జరగబోయేది చెప్తా జరిగేది చెప్తా జరిగింది కూడా చెప్తా హాయ్ చెప్పు హాయ్ అందరికీ సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు బిడ్డలకి ఏం కావాలి వాళ్ళు ఏదో కొంతమంది చదువుకోవాలి నువ్వు ఇట్లనే ఉండాలంటారు కానీ మనకు నచ్చింది చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు పేరెంట్స్ అందులో కదా మమ్మీ కూడా మమ్మీ చాలా సపోర్ట్గా ఉంటుంది దీనికి అంటే ఏ షూట్కైనా వెళ్ళడము జుట్టు వేయడము ఇంకా ఇక అన్ని జయ శ్రీమన్నారాయణ అందులో పువ్వు బాగుంది పువ్వు ఊడిపోతుంది నిజంగా నేను మనసులో ఏం కొడుకుంది చెప్పు నేను చెప్తా మేకప్ పోతున్నా మా తల్లి చూసినా మొత్తం నువ్వు ఉన్న నూనె అంతా పోసుకున్నాక మేకప్ ఎట్లా అంటది అంటానమ్మ అద్దాలు పెట్టుకొని వచ్చింది ఇంకో పెరకలమ్మ నీకు చెప్పేంత పెద్ద అది కాదు నేను హాయ్ అందరికి జాలీరు వెల్కమ్ సో మనం ఎక్కడ ఉన్నాం అంటారా పెద్దపల్లి నుంచి ఇది ఏ ఊరేనా కాపలపల్లిలో ఉన్నాము మన చందు తమ్ముంది ఒకటి సాంగ్ డైరెక్షన్ చేస్తున్న ఆయన రాసిండు అమ్మ వాడింది అన్నమాట సో మనం యాక్ట్ చేస్తున్నాం ఎరకల్స్ అని గెటప్ అన్నట్టు అన్ని గెటప్లు వేయాలి నా గోల్ ఏంటంటే ప్రతి ఒక్క గెటప్ వేయాలి మనం మెయిన్ రోజు అందరు గుర్తుపెట్టుకోవాలి అన్ని గెటప్ జానక్క చేసింది కదా అని అట్లా గుర్తుపెట్టుకోవాలని ప్రతి ఒక్క గెటప్ చేయాలని కానీ కడాలు పెట్టిర్రు అయ్యా ఘోరంగా నొప్పులు ఎత్తున్నది ఒకసారి గొల్లలో పాటకు పెట్టుకున్నా కదా అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా అప్పుడైతే ఘోరంగా పెయిన్ ఉండే ఇది ఘోరంగా నొప్పి వేసాను ఇది నట్స్ ఉంటాయి కదా ఆ నట్స్ పెట్టింది ఇంకా అదైతే ఇట్లా బెండ్ చేసి పెట్టిర్రు అది హరీష్ అన్న ఉన్నా ఇంకా వేరే వాళ్ళు అయితే ఇట్లా లాగి తీసిరు ఆ వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి సో చూద్దాం షూట్ ఎట్లా జరుగుతుంది ఏంది కథ ఇంకా లయమోని వచ్చింది మన సిరిచెల్ల వచ్చింది అదే జై శ్రీమన్నారాయణ అంటారు జయ శ్రీమన్నారాయణ అది వచ్చింది వీళ్ళిద్దరు హీరోయిన్స్ అనమాట సో మనం స్టోరీ ఏంటంటే మనం ఎరకల్స్ అని సో మనం సోది చెప్తా ఉంటాం కదా జాతకం చెప్తారు కదా అలాంటి టైప్ అనమాట పోతుంటే వాళ్ళు మాకు ఒక అబ్బాయి నచ్చిండు మాకు అయితరా కాదా అన్న వెనకాల పడి వస్తారనమాట లాస్ట్కి ఏంటో కూడా తెలియదు లాస్ట్కి ఆ అబ్బాయి ఎవరికి దక్కదు అనేది ఒక పాయింట్ అనమాట సరే పోదాం చూద్దాం చలో సోది చెప్తానమ్మా సోది జరగబోయేది చెప్తా జరిగేది చెప్తా జరిగింది కూడా చెప్తా అమ్మతో ఇప్పుడు ఊరంతా తిరగాలని వెళ్ళాను జాతకాలు చెప్తారు మన మనిషి ఇట్లా ఉంటుంది సార్ ఈరోజు ఏం జరిగింది చెప్తా రేపేం జరుగుతుంది చెప్తా కానీ నిన్నేం జరిగింది కూడా చెప్తా ఇక రేపటి నుంచి నేను జాతకాలు ఎప్పుడు తిరుగుతా షూటింగ్ అన్నీ అయిపోయినాక కూర్చుంటా ఒక్క బుట్ట పెట్టుకొని ఇట్లా పెడతా నువ్వు డాన్సర్ కదా ఇప్పుడు మీకు ఒక జాతకం చెప్తా ఈరోజు జరిగేది ఏంటంటే లయమాన్ వచ్చింది హాయ్ చెప్పు హాయ్ అందరికీ అప్పుడు సో ఇది ఇంత మంచిగా యాక్టర్ కావడానికి నిజంగా కారణం మన వెనకాల మా మమ్మీ డాడీ అందరు ఉంటారు కానీ కొంతమంది మమ్మీస్ సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు బిడ్డలకి ఏం కావాలి వాళ్ళు ఏదో కొంతమంది చదువుకోవాలి నువ్వు ఇట్లనే ఉండాలంటారు కానీ మనకు నచ్చింది చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు పేరెంట్స్ అందులో కదా మమ్మీ కూడా రావే చిటి చిట్టి అంటన్నట్టు చాలా సపోర్ట్గా ఉంటుంది దీనికి వెళ్ళడము జుట్టు వేయడము ఇంకా ఇక అన్ని
ఈమె మేకప్ మ్యాన్ అది మేకప్ ఆర్టిస్ట్ అంటే కదనే మేకప్ మ్యాన్ వద్దు సపరేట్ ఎంత ఇదే జై శ్రీమన్నారాయణ ఇప్పుడు జయ శ్రీమన్నారాయణ. దీని గురించి చెప్పాలంటే చూసే ఉంటారు మీరు సాంగ్స్. మంచి యాక్టర్ అంటే తనకు తాను ఓన్గా ఏమవుతుంది కలర్తో పని లేదు టాలెంట్తో పని అనడానికి కారణం ఇది అన్నమాట. అట్లా ఇప్పుడు ఈ ముగ్గురు కోతులతో ఊరంతా భరించాలి. మా ఊరు అందరూ చూస్తున్నారు ఇప్పుడు. అంటే అసలు జానా కాదా ఇది సోది చెప్పాలా? ఇప్పుడు ఇదే సోది. ఇప్పుడు ఈ సోది ఈ రోజు జరగబోతుంది. సో ఇంత మంచిగా నన్ను రెడీ చేసింది అక్క మీకు అక్క శృతి అక్క మంచిగా రెడీ చేసింది కదా. మాకు కూడా మేకప్ బాగా వేసింది. అందరికి ఎంతమంది తెలుసా 1 2 3 4 5 నెంబర్స్కి అటు కూడా ఇటు కూడా ఈ నేను సర్లే అక్క నువ్వు వెళ్ళిపో అక్క అని చెప్పేసి కొంచెం నేను చేసుకుంటుంటే పాపం బాధపడుతుంది వేయలేకపోతుంది ఇందిరా అని పాపం. కానీ బాగా నాకు ఇది బాగా నచ్చింది గిఫ్ట్. అందులో పువ్వు బాగుంది ఇది మనం వీడియోలో పట్టుకుంటే నాకు సాతనైతలే కాబట్టి నాకు సోది చెప్తా. చేయవద్దమ్మా నిజంగా నేను మనసులో ఏం కొరుకుని చెప్పు నేను చెప్తా. ఇది కావాలమ్మా ఇది ఏం జరుగుతుందా అంటేనే కదా నేను చెప్పేది. చెప్పు
నిద్ర వస్తుందక్క ఇవే తగ్గించుకుంటే మంచిది. మేకప్ పోతున్నా మా తల్లి మా చూసినా లేయర్ తక్కువ ఇచ్చినాక లేయర్ తక్కువ కాదు, మొత్తం నువ్వు ఉన్న నూనె అంతా పోసుకున్నాక మేకప్ ఎట్లా అంటది అంటందమ్మ. ఉన్న నూనె అంతా పోసుకున్నాక మేకప్ ఎట్లా అంటది అంటందమ్మ. అంటే ఎక్కువ గ్లామరస్ కానీ మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నూనె అంతా తీసుకో, ఫస్ట్ నూనె అంతా తీసుకున్నాక మేకప్ వేస్తే సెట్ అవుతుంది. అమ్మకు మొక్కుకో. నీకు ఏం కావాలి? నాకైతే ఫుల్ నిద్ర వచ్చింది ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. జోకులు ఏది దమ్మవుతుంది, చక్కగా చెప్పు ఏం కావాలి. అసలు క్వశ్చన్ ఏంటి చెప్పు. ఈవినింగ్ వరకు మేకప్ పోవద్దు. ఈవినింగ్ వరకు మేకప్ పోదు అంటే ఇప్పుడు పోతుందా నీకు? ఏషియన్ పెయింట్లు ఉంటాయి బ్రో, ఏషియన్ పెయింట్లు ఉంటాయి అన్ని అమ్మ చెప్తాంది ఒర్రకు. బ్రష్ అందుకొని ఫిల్అప్ చేసాం అనుకో పర్మనెంట్ ఉంటది. అమ్మతో జోకులు ఎత్తాను. భయమైందండి నా కొడకారే నీకు పిల్లను కూడా ఇవ్వరు ఎవరు. ఛాయలు చికెన్ ఇవన్నీ బంద్ చేస్తే నీకు పొద్దున్న సాయంత్రం దాకా మేకప్ ఉంటుందట. ఒకసారి బంద్ చెప్పింది ఇప్పటి నుంచి చూద్దాం. అద్దాలు పెట్టుకొని వచ్చింది ఇంకో పెద్ద ఎరకలమ్మ. సంఘానికి అధ్యక్షురాలు నీకు చెప్పేంత పెద్ద సో షూటింగ్ అయితే మొత్తం అయిపోయింది. వాళ్ళది ఇంకా జరుగుతున్నాయి. నా వర్షానికి వచ్చేసరికి మొత్తం అయిపోయింది. మన చెల్లెలు ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఏమైందో తెలియదు అసలు. రాత్రి అంతా మాకు నిద్ర రావట్లేదు. 2 వరకు పడుకోలేదు మేము. 2 o'clockకి పడుకున్న తర్వాత మార్నింగ్ లేపారు. 6కి అట్లా లేపితే 7కి స్టార్ట్ అయితే 9 వరకు అట్లా రెడీ అయిపోయినాము. అందరం ఉన్నాం కాబట్టి పాపం మేకప్ ఆర్టిస్ట్ అందరినీ చూసుకోవాలి కాబట్టి ఇంకా మేము అడ్జస్ట్ చేసుకొని చేసినాము. తర్వాత షూట్ స్టార్ట్ అయిన కానుంచి నేను నిల్చొనే ఉన్నా. నిజంగా చెప్తున్నా, కొద్దిసేపు అట్లా కూర్చొని ఉన్నా అంతే. లంచ్ టైంలో కూర్చున్నా. మళ్ళీ నిల్చొని ఉండేసరికి ఎందుకో నాకు అసలు ఏమైందో తెలియదు. ఫుల్ హెడేక్ అసలు వేరే అయింది. కానీ మొత్తానికైతే నా వర్షన్ మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇది ఏ ఛానల్ వస్తుందో కూడా మీకు కింద నేను మెన్షన్ చేస్తాను. విజయ్ ట్యూన్స్ అనుకుంటా, విజయ్ ట్యూన్స్లో వస్తుంది. మంచిగా ఉంది. పెద్ద ఆవిడ వాడింది. ఇప్పుడు అందరూ మన అమ్మలు, అమ్మమ్మలు, అత్తయ్యలు వీళ్ళే వాడుతున్నారు. ట్రెండింగ్ వీళ్ళదే కాబట్టి అలాంటి ఒక అమ్మ వాడింది పాట. మీకు ఆల్రెడీ మీకు మార్నింగ్ చూపించిన కదా, అమ్మనే వాడింది. సో అందరూ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అట్లనే జాయిలరీ బ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయస్. నిజంగా మనం ఎంత ఎదిగినా వడి ఉండాలి. అది నాకు నిజంగా అనిపించింది. ఇక్కడ ఊరోళ్ళు అనిపించిన చూస్తుంటే అవును నిజంగా నేను ఉండను ఊర్లో, నేను అక్కడే ఉంటాను, నాకు రూమ్ ఇప్పించండి, అక్కడ ఉంటానని చెప్పి రూమ్లో ఉండి మార్నింగ్ వచ్చి షూట్ చేసుకుని కాదు. ఇక్కడికి వచ్చి ఇంట్లో ఉన్న తర్వాత అందరూ నన్ను టీవీలో చూసేటోళ్ళు అంటే టీవీలో చూసేటోళ్ళు జ్ఞానం వచ్చింది, టీవీలో చూసి మురిసిపోయినా నేను ఇక్కడ చూస్తున్నా అంటే నిజంగా మన యాటిట్యూడ్ కానీ మనం ఎంత ఎదిగిన మన గర్వం కానీ లేకుండా అందరితో సమానత్వంగా ఉంటే నిజంగా మనల్ని చాలామంది ప్రేమిష్టోళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఇచ్చేయాల్సింది ఏం లేదు. నిజంగా చెప్తున్నా, జస్ట్ మనకు కనిపించి ఒక సెకండ్ ఇస్తే చాలు, వాళ్ళు చాలా హ్యాపీగా వీళ్ళైతే. నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. అమ్మున్న నాన్న అయితే మస్తు చూసుకున్నారు నన్ను. ఇంట్లో మంచిగా చూసుకున్నారు. నాన్న మస్కట్లో 3 సంవత్సరాలు ఉండి వచ్చిండంట. అమ్మని చూపియట్టు మంచిగా అనిపించింది నాకైతే. అందరు ఓవరాల్గా మంచిగా ఉన్నారు, మంచిగా అనిపించింది. మళ్ళీ కొత్త పరిచయాలేని అమ్మ నాన్న పిలవడం మంచిగా ఉంది, చాలా బాగా అనిపించింది. సో అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ సో మచ్.